చేస్తూనే ఉంటాడు. వాడి యొక్క పూర్వజన్మని యొక్క దేవుని యొక్క ఫలితాన్ని బట్టి వాడు పైకి వస్తున్నాము పైకి రాకపోవడం జరుగుతుందని ఏజ్డ్ ఫెలోని కదండి, అలా నమ్ముతుంటాను అంతే. నెక్స్ట్ సార్, ఇలాంటిది విన్నప్పుడే అక్కడ కూడా మన డామినేషన్ అయినా కిక్కు అనిపిస్తుంది సార్. హ్యాపీ బర్త్డే సార్. హ్యాపీ బర్త్డే. సార్ ఇక్కడ సార్. ఓకే, నా పేరు రాకీ సార్. నాకు ఒక 2 సంవత్సరాల క్రితం సినిమా ప్రేక్షకుల పైన కోపం వచ్చింది సార్. ఎందుకు? ఆ రంగమార్తాండ సినిమాని కనీసం ఒక 20 రోజులు థియేటర్లో ఆడనిస్తారా అనుకున్నాను, కానీ అది అక్కడికి ఆగిపోయింది. సో దాని మీద మీ స్పందన ఏంటి సార్? ఏముందమ్మా, ఇప్పుడు అది ఆడనివ్వకపోవటం అనేది కాదు. టైం చేంజెస్, క్రోనాలాజికల్గా ఒక్కొక్క మార్పు వస్తూ ఉంటుంది. ఆ మార్పుని మనం వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. అది చూడలేదు, అంత మంచి సినిమా 20 రోజులు కనీసం 50 రోజులను ఆడొద్దు అనుకున్నాం, ఆడలేదని అనుకునే వాళ్ళ సంఖ్య ఉండొచ్చు. ఎట్రా సినిమా బాధలు, కళ్ళ నీళ్ళు పెట్టుకోవటాలు, కష్టపడాలి అని ఇది కొంతమంది అనుకోవచ్చు. అద్భుతమైన నటన గురించి ఆలోచించి ఎంత క్లాసిక్ రా ఈ సినిమా, ఎంత అద్భుతంగా ఉంది అనుకునేవాళ్ళు కొంతమంది వచ్చు. ఈ డివిజన్ ఎప్పుడైతే ఉంటుందో వీ కెనాట్ గెట్ 100% ఫ్రమ్ ఎనీవేర్. వీ కెనాట్ గుడ్ టు ఎవ్రీబడి. ఎన్ ఆర్టిస్ట్ కెనాట్ గుడ్ టు ఎవ్రీబడి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ బర్త్డే గజాలా గారు. థ్యాంక్ యూ. అండ్ February 14 అంటే మనకు గుర్తుకొచ్చేది వ్యాలంటైన్స్ డే. సో మీ లైఫ్లో ఎవరైనా మీకు ప్రపోజల్ చేశారు? ఎవరుగా సార్ మీరు ఇందాక 35 దగ్గర ఆగుదాం అన్నారు సార్, అందుకే వాళ్ళ క్వశ్చన్ వచ్చింది. మేడం కాకుండా మళ్ళీ మీరు తెలివిగా మేడం చేశారని చెప్తారు కాబట్టి మేడం కాకుండా నువ్వే చెప్పేసుకోవా అన్నీ. నువ్వు నన్ను అడిగి క్వశ్చన్స్ ఆన్సర్స్ అన్నీ నువ్వే వేసేసుకో. ఇలాంటి ప్రశ్నలు అడగండి, చాలా ఈజీగా ఉంటుంది సార్.